The changes, if you want to see the miracles in your life, start using the name of Jesus. సో నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటే, నీ జీవితంలో స్వస్థత కావాలనుకుంటే, ఇప్పుడు యేసయ్య పేరును మన నోటితో ఉచ్చరించాలా. The name of Jesus is not only used by the apostles, but we have to use the name in every circumstances. మనము యేసయ్య పేరు నామము అపోస్తలులు వాడడమే కాదు, కానీ మనము కూడా అన్ని పరిస్థితులలో ఆయన పేరును మనం వాడుకోవచ్చు. How many of you believe that there are miracles in the name of Jesus? యేసయ్య నామములో అద్భుతాలని ఎంతమంది నమ్ముతారు? చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. Yeah. So if you see, I want to conclude by looking into the Acts chapter 3. There is a miracle. If you could. అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక అద్భుతాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము. There is a. Acts chapter 3 chapter 3 verse 6. 6వ వాక్యాన్ని చదువుతున్నాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Peter said, "Silver and gold have I none." He's having nothing. He is having no money. మరి పేతురు గారు చెబుతా ఉన్నారు, వెండి బంగారములు నా దగ్గర లేవు, అతని దగ్గర లేవు. But you know what? He is having something నీకు తెలుసా, ఆయన దగ్గర ఒకటి ఉంది, which is above everything. అది అన్నిటికంటే ఉత్తమమైనది. That is the name of Jesus. అదే యేసు క్రీస్తు వారి యొక్క నామము. When he said the name of Jesus, మనం యేసు నామమును ఉచ్చరించినప్పుడు, when Peter said the name of Jesus and lifted him up, పేతురు యేసు నామములో అతని యొక్క చేయి పట్టుకొని లేపినప్పుడు, the lame man began to walk. ఆ కుడివాడు నడవడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. That is the power of the name of the Jesus. అది యేసు క్రీస్తు వారి యొక్క నామములో ఉన్న శక్తి. So I want to encourage you, my brothers and sisters, that you have to use the name of Jesus in every problem and in every circumstance. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. నీ ప్రతి సమస్యలను, ప్రతి బాధలను నువ్వు క్రీస్తు నామమును ఉచ్చరించాలి నీ నోటితో. Are you understanding me? అర్థమవుతుందా? I'm just telling that you have to use the name of Jesus in every problem you're having now. నీకున్న ప్రతి సమస్యలో కూడా ఇప్పుడు నీవు యేసు నామమును ఉచ్చరించాలి. It's not just given to the apostles, it is not just given to the pastors, but it is given to every soul that is living here on the earth. ఇది అపోస్తలులకు ఇవ్వబడినది కాదు, లేకపోతే ఏదో పాస్టర్లకు ఇవ్వబడింది కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా ఇవ్వబడినటువంటి దేవుని నామము. Because I have experienced many miracles in my life by using the name of Jesus. నా జీవితంలో ఆ యొక్క నామమును, యేసు నామమును నేను ఉచ్చరిస్తూ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను, నేను అనుభవించాను. So I also want you, I encourage you also to use the same name and see the miracles in your life. నీ జీవితంలో నీవు కూడా అద్భుతాలు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి నీవు కూడా ఆ క్రీస్తు నామమును నీ ప్రతి సమస్యలో కూడా ఉచ్చరించాలి. And I want to conclude. నేను ఇక్కడ ముగించాలని ఆశపడుతున్నాను. And I want to thank everybody. ఇక్కడున్న ప్రతి వారిని కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. And just pray every single day, because Satan wants to control your mind no matter how much you pray. నువ్వు ప్రతి దినము ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు మనలను తనకి ఇష్టం వచ్చినగా తిప్పాలని వాడు ఆలోచిస్తున్నాడు. Because we have to pray like Jesus. మనం క్రీస్తులాగా ప్రార్థన చేయాలి. Because Luke, the disciple of Jesus, లూకా క్రీస్తు యొక్క అపోస్తలుడు, he is a physician. ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక వైద్యుడు. So he can understand how Jesus was, and in one circumstance in Luke chapter 22 verse 44, 22:44 కూడా యేసు ప్రభువు వారు చేసిన కార్యాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. So when Jesus was in the olive mountain, he was praying so earnestly. ఒలీవల కొండ మీద యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, so as the Luke was a physician, he understood the medical condition of Jesus. మరి క్రీస్తు యొక్క ఆయన స్థితిని గురించి లూకా గారు వివరిస్తూ ఉన్నారు. He told in the Luke chapter 22 verse 44, he says that his sweat turned into the blood. మరి ఆయన చెబుతూ ఉన్నాడు ఈ విధంగా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తముగా మారినని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. So Jesus was praying like that in an agony and in a pain. So we also have to pray, because Satan also trying to take
the power in us if we don't pray. యేసయ్య ఆయన ఎంతో బాధతో ప్రార్థన చేశారు. ఆయన ఎంతో గొప్పగా ప్రార్థన చేశారు. అలాగే మనము కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు మనలను పడద్రోయాలి అని వాడు వేచి ఉన్నాడు. So please keep praying for the ministry, and I feel it's again an honor for me to be here and giving me this opportunity to stand before you all. మరి మీరు సేవ పరిచర్యల గురించి ప్రార్థన చేయండి. నేను మీకు అంత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని నాకు మీ ముందు నిలబడి మాట్లాడి ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. Thank you once again. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.